హాయ్ ఎవరివన్. ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాం అనుకుని ఈరోజు వీడియో చేస్తున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా ఇంటెన్షను నా ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇనీషియల్‌గా నాకు తెలిసిన విషయాన్ని ఓ 10 మందికి చెప్దామనే కాన్సెప్ట్‌తో ఈ అర్థమెటిక్, రీజనింగ్‌కి సంబంధించి నేను 10 మందికి చెప్పాలని ఒక తాపత్రయంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. కానీ సమయాభావం వల్ల నాకు టైం దొరకక అనుకున్నట్టు నేను వీడియో చేయలేకపోయాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది. మీ ఛానల్ పేరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉందండి. బట్ మీరు పెట్టినందుకు కూడా ఆధ్యాత్మికమైనవన్నీ పెడుతున్నారు. దానికి సంబంధం లేదు కదా అనుకోవచ్చు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ తాలూకా ఏజ్‌లో అంటే ఉన్న జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో వాళ్ళు డిఫరెంట్ జాబ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏంటంటే దేశానికి వాళ్ళు వెన్నెముక అయిపోతారు ఆటోమేటిక్‌గా. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. సంస్కారంతో కూడిన చదువు, వినయంతో కూడిన విద్య అది బాగా శోభిస్తుంది, రాణిస్తుంది. ఇక్కడ విద్య ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వాలని నేను కాన్సెప్ట్‌తో నేను ఇది స్టార్ట్ చేశాను ఈ ఛానల్‌ని. ఆ వినయం, సంస్కారం రావాలంటే మన తాలూకా ఆధ్యాత్మికమైన విషయాల గురించి చర్చించి పోస్టులు పెడితే ఆ కుర్రవాళ్ళు లేదా ఆ జాబ్ యాస్పిరెంట్స్ చూసి చదువుతో పాటు ఈ సంస్కారం కూడా వంటబెట్టి దేశానికి ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది.